మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ తేదీ అమావాస్య తిథి నాడు ఈ రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే భారీ నష్టం సంభవిస్తుంది. ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు అయితే గోచర రీత్యా కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఇంట్లోని వృద్ధులు లేదా మహిళ నుండి ఈ రోజున సమాధానం పొందుతారు. పిల్లలు ఇంటి పనిలో తమ తల్లికి సాయం చేస్తారు. ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది. అలాగే మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే గనక భాగస్వామికి సన్నిహితంగా ఉండాలని, వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని బలంగా అనిపిస్తుంది. ఈ రోజున కొత్త ఆలోచనలు ఆర్థిక లాభాలకు మార్గాన్ని తెరవబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను కొత్త ఆలోచనలతో కూడినటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయబోతున్నారు. పూర్తి నియంత్రణ మీ చేతిలో ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులకు సానుకూల స్పందన వస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూల కోసం కాల్స్ రావచ్చు. ఈ రోజున మీకు సంతోషకరమైనటువంటి రోజుగా అయితే తప్పక కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఈ రోజున చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా సమస్య కుటుంబ పరంగా ఉంటే గనక పరిష్కరించబడుతుంది. ప్రేమ జీవితంలో శృంగార రోజులు గడుపుతారు. ఎందుకంటే మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ బాధ్యతలను మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరితోనైనా ఏదైనా లావాదేవీలు చేస్తుంటే మీరు మీ యొక్క కళ్ళు మరియు చెవులను తెరవాలి. వ్యాపారంలో బలహీన అంశాలను తొలగించడంలో విజయాన్ని సాధిస్తారు. అయితే చాలా వరకు కుటుంబ సంబంధాల్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రజా సంక్షేమ పనుల పట్ల, కార్యాచరణ పట్ల చాలా వరకు సానుకూల దృక్పథం కనిపిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అలాగే మీకోసం ఈ రోజున చాలా సమయం కేటాయిస్తారు. ఒంటరిగా కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఆహ్లాదకరంగా ఈ రోజున కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సామాజిక జీవితంలో గౌరవం పెరుగుతుంది. ఇతరుల మనోభావాలు గౌరవించడం వల్ల ఈ రోజున మీపై అధిక గౌరవం కనిపిస్తుంది. నమ్మకం వస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ రోజు కొంత ఆశాజనకము. అలాగే మీరు ఏమిటంటే గనక పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలు పూర్తి చేయడానికి తొందరపడకండి, లేకపోతే ఇబ్బందులు పడవచ్చును. పిల్లల విషయంలో ఈ రోజున కాస్త టెన్షన్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైన వ్యాపార లావాదేవీల కార్యక్రమాల్లో ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. లేకంటే అధిక ధన నష్టమైతే కనిపిస్తూ ఉన్నది. మిమ్మల్ని మోసం చేయడానికి అందరూ కాచుకు కూర్చొని ఉన్నారు. వారు మీ శత్రువులు అని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టమైతే ఈ రోజున జరిగిపోతుంది. ఏ విధమైన పని గురించి ఎవరికి ముందుగానే తెలియచేయొద్దు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చే వరకు ఎవరికి ఏ విషయం తెలియకూడదు. లేకుంటే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున ఏకాగ్రత పెట్టండి, శ్రద్ధ పెట్టండి. విజయం వరించేంత వరకు కూడాను ఎవరిని దగ్గరకు చేరనివ్వకండి. కొత్త వారిని కానీ, నమ్మకస్తులు కానీ, స్నేహితులు కానీ ఎవరిని ఈ రోజున చేరదీయకండి. ఏకుమేకులాగా మారిపోతుంది. వారి రీత్యానే ఇబ్బందులు వస్తాయి. వారు తెలిసి చేసినా తెలియక చేసినా ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు వారి వల్లే కలగబోతున్నాయి. కావున వారిని దూరం పెట్టండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్